హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తన్వీస్ కిచెన్. సో ఇవాళ షేర్ చేస్తున్న రెసిపీ వంకాయ వెల్లుల్లి కారం. వంకాయ కారం పప్పులో కానీ పప్పుచారులో కానీ ఈ కాంబినేషన్లో చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్లో ఎండుశనగపప్పు 3 to 4 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పెద్దది మొత్తం తీసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పౌడర్ చేసుకోవాలి మెత్తగా. ఈ క్వాంటిటీ 250 గ్రామ్స్ వంకాయలకి సరిపోతుంది. గార్లిక్లో పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏదో ఒక రకంగా రోజు పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా తీసుకోవాలి. పౌడర్ రెడీ అయిపోయింది. కావాలంటే ఈ పౌడర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వంకాయని బాగా వాష్ చేసుకొని ఇలా చీల్చుకోవాలి 4 కట్స్ లాగా. వాటర్లో ఏం వేయట్లేదు, ఎందుకంటే కారం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి వాటర్ తగిలితే బాగోదు. సో నేను వాటర్లో వేయట్లేదు. ఇలా వంకాయని కట్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు, వెల్లుల్లి కారాన్ని స్టఫ్ చేసుకోవాలి. లోపల స్టఫ్ చేసుకొని ఒక్కసారి ఒత్తుకోవాలి, ఆ పౌడర్ బయటికి రాకుండా ఉండటానికి. సో స్టఫింగ్ అయిపోయింది. నెక్స్ట్ కడాయిలో 2 నుంచి 3 గంటల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కట్ చేసి స్టఫ్ చేసిన వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసి 4 to 5 minutes వేయించుకోవాలి. వంకాయలో హై ఫైబర్ ఉంటుంది, సో వెయిట్ లాస్కి చాలా మంచిది. అలానే షుగర్ని బాగా కంట్రోల్ చేసిద్ది. అండ్ విటమిన్ సి కూడా బాగుంటుంది. సో విటమిన్ సి తక్కువ ఉన్న వాళ్ళు ఏదో ఒక రకంగా కర్రీ ఆర్ చట్నీ ఏదో ఒక రకంగా తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. సో ఇది ఒక సైడ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో లో ఆర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో ఇవి వేగిపోయాయి. ఇవి వంకాయని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇలానే అన్ని వంకాయని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండ్ జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని తిరగమాత పెట్టుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్ని వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ వేగిపోయాయి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న వంకాయని యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పు కారంని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే లైక్ చేయండి, కమెంట్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.